అందరికీ నమస్తే. ఈరోజు మనము శ్రీదేవి భూదేవి సమేత గుంటి రంగస్వామి గారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి గుంటుపల్లె గ్రామంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది. మరి తిరునాళ కూడా 3 రోజుల పాటు జరిగేటువంటి తిరునాళ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. గ్రామ పెద్దలందరూ కలిసి ఐకమత్యంగా ఉండి ఆ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మరి కళ్యాణం అనేది ఈ మహోత్సవం ఏదైతే ఈ తిరునాళ మహోత్సవం ఉందో గ్రామ పెద్దలందరూ ఒక యూనిటీగా ఏర్పడి దీన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి వారి మాటల్లోనే ఈరోజు తెలుసుకుందాం మనము. ఈ కళ్యాణం గురించి, ఈ మహోత్సవం ఏదైతే తిరునాళ మహోత్సవం గురించి చెప్పండి. శ్రీదేవి భూదేవి సమేత సపరివార కుటుంబ సమేతంగా దేవుని కాటికి వచ్చి అందరూ తిరునాళ జరుపుకున్నటకు అందరము ఐకమత్యం ఉండి సహకరించినాము. 28/1/2026 నుంచి 29/30/1/2026 వరకు దేవుని కార్యక్రమాలు జరపబడును. మరి ఈ రోజు కార్యక్రమం గుండు పందెము, దేవుని తలంబ్రాలు, దేవునికి ఉత్సవాలు జరుపుటకు, పల్లకి విగ్రహం ఊర్లో తిప్పుటకు జరపబడును. రాత్రికి డ్రామా, పంచమాంకములు జరపబడును. మీ పేరన్నా? వెంకటేశ్వర గారు, మీరు స్వామి వారిని చిన్నప్పటి నుండి కొలుస్తుంటారు. మీకు కలిగిన మహత్యమే? మాకు బాగానే ఉన్నాడు, దేవుడు శాస్త్రాలు ఉన్నాడు, బాగా జరుపుకుంటున్నాడు. మేము కూడా ఐకమత్యమే బాగా చేసుకోవాలి. మీ కుటుంబానికి బాగా జరుగుతుంది? బాగా జరుగుతుంది. అన్న మీ పేరన్నా? నా పేరు గుండన్న గారు, మరి స్వామివారి గురించి చెప్పండి. ఎలా మీకు అంతా బాగా జరుగుతుంది? బాగానే జరుగుతుంది. మాకు సాయిల్ నచ్చి దేవత సల్లా జరుగుతుంది. భూదేవి శ్రీదేవి సల్లా జరుగుతుంది కార్యక్రమం. తిరునాళ్ళకి మీ చిన్నప్పటికి ఇప్పటికి ఏం తేడా కనపడుతుంది? అప్పుడు చిన్నప్పటికి ఇప్పటికి బాగా డెవలప్ అయింది. ఇప్పటికి గుడి కూడా డెవలప్ అయింది. గుడి డెవలప్ అయింది, తిరునాళ్ళ డెవలప్ అయింది. మీ చిన్నతనంలో తిరునాళ్ళ గురించి చెప్పండి. అప్పుడు లేదు, చిన్నతనం అప్పుడు లేదు. మధ్యాహ్నే ఏదో విగ్రహాలు తెచ్చిరి అటుంటే ఇంకా తిరునాళ్ళ జరపబడుతుంది. అన్ని ఓదానికోటి ఇంకా పెరిగిపోతుంది. ఇంకా మన దగ్గర చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళని కొనుక్కుంటున్నాం. అన్న మీ పేరు? నా పేరు వీధిల వెంకటరాముడు గారు. నాది గుంటుపల్లె గ్రామం. మేము
చిన్నప్పటితనంలో రంగస్వామి తిరణాలనేది ఎవరికి తెలియదు. ఏదో పండగ వస్తే పండగ చేసేవాళ్ళం. మామూలుగా దసరా పండగ, సంక్రాంతి, ఉగాది పండగలలో వస్తే ఒక కాయలు కొట్టుకొని ఇంకా అంతవరకు ఏదో దేవుడికి వెళ్ళిపోతుంటుంది. జమ్మిపత్ర పండగ కానీ అన్నిటికీ ఈ తిరణాలనేది మధ్యన నా వయసు వచ్చినా కానీ మేము తిరణాల్లో ఒకరికొరు అంతా చేయగలుపుకొని అన్ని కులాలు అయిన తర్వాత ఇప్పుడు కాపులు గాని, కమ్మలు గాని, గొల్లలు గాని, ఒడ్డవాళ్ళు గాని అందరం కలిసి ఒకటే కులం మాదిరి ఈ రంగస్వామికి చేసుకుంటే చిన్నగా చేసుకుంటే పెద్దగా పోతుంది అనమాట. ఈ రోజు ఆ రోజు 80,000లో 10 లక్షల రూపాయలు అంటే పెద్దది. 1 లక్ష రూపాయలు కానీ చేయలేని పరిస్థితి. 60,000, 50,000 చేసుకున్నాం. ఇప్పుడు 2 లక్షలు కాదు 5 లక్షలు కానీ దేవడానికి వసూలు అవుతున్నాయి. గ్రామంలో కానీ ఐకమత్యంగా ప్రతి ఊర్లో ఇంటికి పోయినా కానీ ఎవరు మేము ఇయ్యము, కాదు మాతో కాదు అనడం లే. ఇవాళ ఈయనోడు కానీ రేపిస్తున్నాడు ఈ దేవుని గురించి. ఆ రంగస్వామి అనేది అందరికి శాస్త్రాదిగా పిల్ల తల్లులకి అందరికి కుటుంబాలకు కానీ ఎక్కడ మన ఈ రంగస్వామి తినాలకి బళ్ళారి నుండి, కర్ణాటక నుండి, హైదరాబాద్ నుండి కానీ, విజయవాడ నుండి కానీ వచ్చినారు బంధుత్వాలు. వచ్చినా ఈ చిన్న గ్రామంలో ఇంత పని చేస్తున్నారంటే అది వాళ్ళు తిరిగి పోయేటప్పుడు కానీ బాగా సంతోషంగా వాళ్ళ ఇంట్లో చేరినారు. ఈ రంగస్వామి గురించి ఆయన భక్తి అనేది మరి అది వాళ్ళకే తెలుసు. అది ఇప్పుడు కాబట్టి బాగుండవు అందరూ సమస్య. అన్న మీ పేరేనా? నా పేరు యు రమణారెడ్డి. రమణారెడ్డి గారు, మరి రంగస్వామి తిరణాలు చాలా వైభవంగా చేస్తున్నారు మీకు గ్రామస్తులు, మరి కొద్ది మాకు చెప్పండి. తొలుత మా చిన్నతనంలో తిరణాలు అనేది లేదు. మధ్యన మరెడ్డి అచ్చమ్మ గారు విగ్రహాలు తేవడం జరిగింది. తర్వాత దేవాలయానికి చంద్రశేఖర్ దేవాలయానికి కొంచెం సహాయం చేసి ఆయన చేసినారు. తర్వాత మరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా గోపురం కట్టించి డెవలప్ చేసినారు. అట్లా దాతలు అందరం కలిసి దేవాలయాన్ని డెవలప్ చేసుకొని మేము తిరణాలని ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ దేవుడి ఆశీస్సులతో బాగా వర్షాలు పడి పంటలు కూడా బాగా పండుతున్నాయి. అందరం సంతోషంగా ఉండి తిరణాలు జరుపుకుంటాం. అన్న మీ పేరు? మా పేరు రాంబాబు. రాంబాబు గారు, మరి ఎలా ప్రజలకు అంతా బాగా జరుగుతుందా? ప్రజలకి అంత సహకరిస్తున్నాం. వచ్చిన వాళ్ళు కూడా మన బొమ్మలు వేసుకునే వారికి అన్నదానం కానీ కార్యక్రమాలు బాగా చూసుకుంటున్నాం. ఈ దేవుని డెవలప్ కూడా మా పెద్దయిన కొడుకు చంద్రశేఖర్ గుడి కట్టేయడం జరిగింది. మా వెంకటేశ్వరు కూడా సంబంధం చేయడం జరిగింది. మా జగన్ కూడా కటానం చేయడం జరిగింది. దేవుని కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళబడుతుంది. ఇంకా అన్నదానానికి మొత్తం సహకరిస్తున్నారు. మా ఊళ్ళో మొత్తం బండ పందానికి కానీ, దూర పందానికి కానీ, ఊరు అడిగినా కానీ వాళ్ళు సహకరించి పంజాలకు ముందుకు వస్తున్నారు. ముందుకు కార్యక్రమం చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఇక్కడ? అంత మా దేవునికి సందాలు కూడా ఇస్తున్నారు పక్క ఊరు నుండి. కానీ మా ఊర్లో కూడా పోతే ఎన్నిక్కి తిప్పడం లేదు. ఏటకి ఇంకా బాగా జరుగుతుంది తిరుమల. దేవుడి అందరితో రప్పించుకుంటాడు, బాగా జరుగుతుంది. మరి గుంటిపల్లె గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత రంగస్వామి తిరణాల అనేది చాలా వైభవంగా చేస్తారు. మహిళలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆ అయ్యవారిని కొలిసి మరి వెంకటేశ్వర స్వామి, రంగస్వామి యొక్క నామాలు జపిస్తూ ఇక్కడ చాలా మంది కూడా ఆధ్యాత్మికం వైపు వచ్చి గ్రామంలో సుఖ సంతోషాలు ఉండాలని, ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా గ్రామం అనేది అభివృద్ధి చెందాలి, పాడి పంటలతో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామం మొత్తం ఐక్యంగా యూనిటీగా ఉండి ఈ